హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నా వీడియో వచ్చేసి మా తాతయ్య అయితే చనిపోయాడు. మా తాతయ్య అంటే మా నాన్న వాళ్ళ బాబాయ్ అండి. వాళ్ళు మొత్తం నలుగురు అయితే ఈయన లాస్ట్ అతను. ఇంకా ఈయనైతే చనిపోయాడు. తనకు పెళ్ళైతే ఏది లేదండి. అప్పుడు మేము చిన్నపిల్లప్పుడు అక్కడే వండుకొని తినేవాళ్ళు. వాళ్ళ అన్నయ్యల ఇంట్లో ఉండి, బయట పంచలో వాళ్ళు లోపల ఉండేవాళ్ళు. ఈయన ఒక్కడు పంచలో ఉండి వండుకొని తినేవాడు. ఇంకా వీళ్ళ అన్నదమ్ములు నలుగురు అందరూ పోయారు. ఈయన లాస్ట్ అతను అన్నాను, ఈయన కూడా పోయాడు. కానీ మధ్యలో మా నాయన మొక్కతే ఉంది. వాళ్ళ దానిలో ఇంకా వాళ్ళు నలుగురు అయితే పోయారు, ఈయన ఒక్కడే మిగిలాడు. ఇంక ఈయన కూడా చివరికి ఈయన చనిపోయాడండి. ఇంకా ఈయనైతే చనిపోతే మేమైతే వచ్చాము. ఈయన సొంత ఊర్లు అయితే తీసుకురాలేదు. ఈయన మా బాబాయ్ వాళ్ళ దగ్గర ఉంటాడు. ఇంక ఇక్కడ వాళ్ళు గుంటూరులో స్థిరపడ్డారు వాళ్ళు. ఇంక ఇక్కడైతే చనిపోయాడు. ఇంక ఇక్కడే పడేశారు, అక్కడికైతే తీసుకురాలేదు. సొంత ఊర్లో అయితే పడేయలేదండి, ఇక్కడ గుంటూరులోనే పడేశారు. ఇక్కడ సొంత ఇల్లు అది ఉందిలే అని ఆయన ఫ్యాన్స్ అంటండి ఇక్కడ ఉన్నారంటండి. ఇంక అందుకని ఆయన అయితే ఇక్కడే పడేశారు. ఇంకా ఇక్కడైతే కార్యక్రమం జరుగుతుంది. తనకు అక్కడే వండుకొని తినేవాడు. ఇప్పుడు చాలా మేము చిన్నపిల్లల నుండి మా పిల్లలు పుట్టే వరకు అక్కడే వండుకొని తిన్నాడు. గత 5 months బ్యాక్ పడినట్టున్నాడు. ఇంకా అప్పుడైతే కొంచెం దెబ్బ తగిలి అప్పుడే తన ఆరోగ్యం దెబ్బతిన్నది. తిన్నాక ఇంకా 1 నెల 2 నెలలు మంచంలో ఉన్నట్టున్నాడు. ఇంకా తర్వాత అయితే ఇంకా ప్రాణాలు అయితే పోయినాయండి. ఇంకా నిన్నటి వరకే ఆయనకి నిన్న ఉదయం 6 గంటలకైతే చనిపోయాడు. ఇంకా చివరికి అలా అయితే జరిగిందండి. తను కూడా వెనకటి వాళ్ళలో ఇంకా ఈయన ఒక్కడే అనుకుంటే ఈయన పోయాడు. ఇంకొక నాయనమ్మ ఒక్కతే ఉంది. ఇంకా రెండో నాయనమ్మ ఇంకా ఒక్కతే ఉంది. ఇంకా ఇట్లా చనిపోయిన తర్వాత పెళ్ళైతే లేదు కదండి తనకి. ఇంకా ఇలా పాడాది కట్టిన తర్వాత ఇంకా పూలైతే వేశారు. అక్కడ పూలైతే వేసిన తర్వాత ఇంకా ఇక్కడ మా ఊర్లో అయితే నలుగురు మోసేవాళ్ళు. ఇక్కడ స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి బండి అంటండి, ఇక్కడ మోయరు కదా, ఇక్కడ బండి అయితే వచ్చింది. ఇంకా ఇక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి అయితే అక్కడికి తీసుకెళ్లారు. రోడ్డు మీద కొంచెం తీసుకెళ్ళిన తర్వాత ఆ బండిలో ఎక్కించి తీసుకెళ్లారు. అక్కడైతే మా ఊర్లో అయితే వాళ్ళ వారసులు అందరూ ఉన్నారు కదా, వాళ్ళ వారసులు కూడా ఇక్కడికే వచ్చారు. ఇంకా వచ్చిన తర్వాత వాళ్ళే నలుగురు పట్టుకొని వెళ్ళారు అక్కడికి. ఇంకా తన బండ్లో అయితే ఎక్కించారండి. ఇంకా బండ్లో ఎక్కించే వరకు మేమైతే వెళ్ళాము అక్కడికి. ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా తనైతే తీసుకెళ్లారు. ఇంకా కొన్ని వస్తువులు ఉంటే అవి కూడా తీసేశారు. తన వస్తువులు ఏమున్నాయో అవన్నీ బయట పెట్టారు. ఇంకా బయట పెట్టిన తర్వాత ఇంకా అవన్నీ తీసేశారు. ఆయనవి ఏవైతే ఉన్నాయో మంచాలు, కర్ర, కళ్ళజోళ్ళు అవన్నీ తీసేశారు. ఇంకా అక్కడ నుంచి ఇంత అయిపోయిన తర్వాత ఇంకా తీసుకెళ్ళిపోయారండి. తీసుకెళ్ళిన తర్వాత భోజనాలు అయితే స్టార్ట్ చేశారు. అప్పటికే 2 దాటిందండి భోజనాలు అవన్నీ చేసేటప్పటికే. ఇంకా మేమైతే తింటున్నాం వాళ్ళు వచ్చేటప్పటికి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.